Hello, my dear students. Welcome to Vedanta CBSE 9 and 10 Telugu, and this is me, your Sharon ma'am, Vedanta Master Teacher. So, my dear students, ఈ రోజు మనం ఈ వన్ షాట్ వీడియోలో NCERT 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోని ఫస్ట్ పోయం డస్ట్ ఆఫ్ స్నో ఈ పోయం యొక్క వన్ షాట్ ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం. ఈ పోయంలో ఎవ్రీ లైన్ మీనింగ్ చెప్తాను అండ్ అఫ్ కోర్స్ గ్లోజరీ అంటే డిఫికల్ట్ వర్డ్ యొక్క మీనింగ్స్ కూడా చూసుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు అనుకోవచ్చు ఈ పోయం చాలా సింపుల్, చూడడానికి 2 స్టాంజెస్ ఉంది, ఇందులో అంత మ్యాటర్ ఉందంటారా, వీడియో చూడాలంటారా అంటే చూస్తే మంచిది. బికాస్ ఈ పోయంని చాలా పోయటిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పోయం చిన్నదే కానీ దీనివల్ల చాలా పాజిటివ్ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సో దట్ ఎవ్రీ నోటిఫికేషన్ అప్డేట్ వచ్చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీ 9th and 10th CBSE ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. అండ్ మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో అయిపోతే ప్రతి అప్డేట్స్ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ఇట్. డస్ట్ ఆఫ్ స్నో. దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్తాను. మన జీవితంలో మన ఎవ్రీడే లైఫ్లో మన చుట్టూ ఉన్న నేచర్ మనకి అనేక రకాల సంకేతాలు ఇస్తూ ఉంటుంది, రైట్? అంటే కొన్ని సింబాలిక్గా కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది, రైట్? దాన్ని నెగిటివ్గా తీసుకుంటామా పాజిటివ్గా తీసుకుంటామా అనేది మన మీద ఆధారపడి ఉందనుకోండి. అంటే మన ఇండియన్ సొసైటీలో మనం చాలా పాతకాలం నుంచి ఎక్కువ కొంచెం నెగిటివే చూస్తాము. ఎందుకు ఏంటి అనే దానికి వెళ్ళడానికి బదులు జస్ట్ ఏంటి అనేది తెలుసుకుందాము. లైక్ ఒక నల్ల పిల్ల ఎదురొచ్చింది అనుకోండి, చెడుగా భావిస్తారు, తుమ్మితే కాసేపు ఆగి వెళ్దాం అనుకుంటారు. ఇలా చాలా రకాలు ఉంటాయి. ఈవెన్ కాకుల్ని కూడా కొంచెం నెగిటివ్గా, అంటే ఒకవేళ కాకిచ్చి వాలినా, ఎక్కువ కాకులు అరుస్తూ ఉన్నాం, అదేదైనా నెగిటివ్ విషయానికి సింబాలిక్ అనుకుని భావిస్తూ ఉంటారు, రైట్? బట్ ఈ రోజు ఈ పోయంలో మన నేచర్లో ఉన్న ప్రతి చిన్న వస్తువు మన లైఫ్లో ఎంత పాజిటివిటీ తీసుకొస్తుంది, ఎంత గ్రేట్ ఇంపాక్ట్ని తీసుకొస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటాం, రైట్? అంటే చూడండి, నేచర్లో మనకి కలిగే చిన్న చిన్న డిస్కంఫర్ట్స్ వల్ల మనం నెగిటివిటీకి బదులు పాజిటివిటీని కూడా మనం స్ప్రెడ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు అనే విషయం మనకి ఈ పోయం యొక్క పోయెట్ ఎవరు? ఈ పోయం యొక్క పోయెట్ పేరు రాబర్ట్ ఫ్రోస్ట్. మరి ఈ పోయెట్ ద్వారా ఈ చక్కటి పోయం నుంచి ఉన్న పాజిటివ్ మోటివేషన్ ని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, రైట్? సో మీకు ఇందాక చెప్పినట్టు మనం లైన్ బై లైన్ వెళ్దాం. నేను ఫుల్ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశాను, బట్ ఇది మీ NCERT టెక్స్ట్ బుక్ లో ఉన్న పోయం కాబట్టి ఒక్కసారి ఇది రీడ్ అవుట్ చేసేసి దెన్ మనం దాని మీద ఫోకస్ చేద్దాం. డస్ట్ ఆఫ్ స్నో అంటే మంచు, డస్ట్ అంటే దుమ్ము. మరి ఏంటి అసలు కహాని తెలుసుకుందాం. ద వే అ క్రో షుక్ డౌన్ ఆన్ మీ, ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హమ్లాక్ ట్రీ has given my heart a change of mood and saved some part of a day I had read. సో గ్లోసరీ, హెమ్లాక్ అంటే ఏంటి? ఏ పాయిజనస్ ప్లాంట్ విత్ స్మాల్ వైట్ ఫ్లవర్స్. అలాగే రూడ్ అంటే హెల్డ్ ఇన్ రిగ్రెట్ అని అర్థం. మరి ఈ పోయంలో మూడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి మన పోయిట్ రాబర్ట్ ఫ్రోస్ట్ అండ్ మరొకటి వచ్చేసి క్రోని చాలా మంది కొంచెం నెగిటివ్ సంకేతంగా చూస్తూ ఉంటారు. అండ్ దెన్ హెమ్లాక్ ట్రీ అనేది ఒక పాయిజనస్ ట్రీ అనమాట. పాయిజనస్ ట్రీ అనగానే మీకు పాజిటివ్ వైబ్స్ వస్తాయా, నెగిటివ్ వైబ్స్ వస్తాయా? ఆబ్వియస్లీ నెగిటివ్ వైబ్స్ వస్తాయి కదా. సరే, మరి అసలైన కథ ఏంటి, ఈ పోయంలో ఉన్న మ్యాటర్ ఏంటి మనం తెలుసుకుందాం. డన్. సో అవర్ పోయం నేమ్ ఏంటిదన్నా డస్ట్ ఆఫ్ స్నో, రిటన్ బై రాబర్ట్ ఫ్రోస్ట్. దిస్ పోయం డస్ట్ ఆఫ్ స్నో బై రాబర్ట్ ఫ్రోస్ట్ is one of the shortest poem in the class 10. మన అన్ని పోయమ్స్ లో కల్లా ఇదే చాలా చిన్న పోయం. సో ఇన్ ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, బట్ ఇట్ క్యారీస్ అ వెరీ డీప్ లైఫ్ లెసన్. పోయం చాలా చిన్నది, జస్ట్ 2 స్మాల్ స్టాంజెస్ ఉన్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ లెసన్ ని క్యారీ చేస్తుంది. మన ఇంగ్లీష్లో ప్రతి లెసన్ అలాగే ఉంటుంది. ఇట్ కనెక్ట్స్ విత్ అవర్ రియల్ లైఫ్. మన రియల్ లైఫ్ తో కనెక్ట్ చేసి మనకి చాలా మోటివేషన్ ఇచ్చే విధంగా ఉంటాయి. తెలిసిందే కదా. యా, ద పోయెట్ షోస్ హౌ అ వెరీ స్మాల్ ఇన్సిడెంట్ కెన్ కంప్లీట్లీ చేంజ్ ఎ పర్సన్ మూడ్ అండ్ సేవ్ అండ్ అదర్వైజ్ అ బ్యాడ్ డే. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీరు స్కూల్కి వెళ్దామని స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది, మీ మమ్మీ మీకు పాలు కాసిస్తారు, అక్కడ తాగు అని పక్కన పెడతారు. నువ్వేమో నైట్ ఆల్రెడీ హోంవర్క్ చేయాల, వెళ్ళగానే టీచర్ ఏమన్నా అంటారేమో, తిడతారేమో, అందరి ముందు నుంచోబెట్టి ఏమన్నా హ్యూమిలేట్ చేస్తారేమో అని భయపడుతున్నావు. అదే టైంలో నీ పాల గ్లాస్ అనేది కింద పడిపోయి పాలన్నీ ఒలిగిపోయాయి అండ్ గ్లాస్ విరిగిపోయింది, మమ్మీ కొంచెం తిట్టింది. ఈ బ్యాడ్ మూడ్ అంతా నీ మైండ్లో పెట్టుకుని నువ్వు స్కూల్కి వెళ్తా ఉన్నావు, రైట్? నీ పక్క నుంచి ఒక వెహికల్ వెళ్తూ అక్కడ వాటర్ ఏదైతే ఉంటుందో బురద వాటర్ అంతా నీ మీద స్పిల్ అయింది. నీకు వెంటనే ఏమొస్తుంది, కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. అసలు ఈ రోజే బాగాలేదు, ఈ రోజంతా చిరాకుగా ఉంది, ఏంటి ఒకదాని ఒకటి అన్ని బ్యాడే జరుగుతున్నాయి అని తిట్టుకుంటూ వెళ్తావు, రైట్? మరి మన పోయెట్కి రాబర్ట్ ఫ్రోస్ట్ కూడా ఒక విషయం ఎదురైంది. దాన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశాడు, ఎలా తీసుకున్నాడు అనేదే మన స్టోరీ. సో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇది ఒక షార్ట్ స్టోరీ, షార్ట్ పోయం ఇది.
అయినప్పటికీ దీనిలో మంచి లైఫ్ లెసన్ అనేది ఉంది. రైట్. మన డైలీ లైఫ్‌లో స్మాల్ ఇన్సిడెంట్స్ మన డే మూడ్ మొత్తాన్ని ఎలా చేంజ్ చేస్తాయి అనేది ఈ పోయెమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. రైట్. సో ఇంట్రడక్షన్ చూద్దాం. అబౌట్ ద పోయెట్. పోయెట్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. రాబర్ట్ ఫ్రోస్ట్ వాజ్ ఎన్ అమెరికన్ పోయెట్. ఏ దేశపు పోయెట్‌నైనా అమెరికన్ పోయెట్. అమెరికాకి చెందిన కవి. హి ఈస్ ఫేమస్ ఫర్ రైటింగ్ అబౌట్ నేచర్. సో ఈ రాబర్ట్ ఫ్రోస్ట్ అనే పోయెట్ తన యొక్క పోయెమ్స్ అన్నీ కూడా నేచర్‌కి సంబంధించి ఎక్కువగా ఉంటాయి. రైట్. నేచర్ ఇంకా ఎవ్రీడే లైఫ్ గురించి ఉంటాయి. హిస్ పోయమ్స్ ఆర్ సింపుల్ టు రీడ్ బట్ కంటైన్ అ డీప్ మీనింగ్స్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్. అంటే పోయమ్స్ చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ ఇందులో చాలా లోతైన హ్యూమన్ కాన్సెప్ట్స్ అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఎమోషన్స్ గురించి ఉంటుంది. రైట్. సో టైటిల్ మీనింగ్ ఒకసారి చూద్దాము. డస్ట్ ఆఫ్ స్నో అంటే ఏంటి? మీకు ఇక్కడ స్నో కనిపిస్తుందా? మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్ లో స్నో చూసారా? మంచుని చూసారా? చూసుంటే ఎక్కడ చూసారు? తప్పకుండా కామెంట్ చేయండి. నేను చూసాను హిమాలయాస్ దగ్గర, హిమాచల్ ప్రదేశ్ లో చూసాను. మంచులాగే ఉంటది, అంతకుమించి ఏం లేదు. రైట్. అంటే ఏదైనా మనం చూడనంత వరకు, వెళ్ళనంత వరకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వన్స్ వీ బికమ్ ఫెమిలియర్ విత్ ఇట్ మనకి చాలా రొటీన్ గా అనిపిస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లోనే ఉంది. రైట్. గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా లెసన్ లో 9th 10th గుర్తు రావట్లేదు కరెక్ట్ గా. ఆ లెసన్ లో ఆ టీ ఫ్రమ్ అస్సాం అనే చాప్టర్ లో చూస్తాం కదా, మనకి ప్రంజోల్ వచ్చేసి తన ఫ్రెండ్ ని అస్సాంకి ఇన్వైట్ చేసినప్పుడు తన ఫ్రెండ్ ఎగ్జైటెడ్ గా అన్ని చూస్తే ప్రంజోల్ కి మాత్రం చాలా రొటీన్ గా కామన్ గా అనిపిస్తుంది. రైట్. మనకు కూడా అంతే. మరి ఏంటి స్నోలో ఉన్న మ్యాటర్ ఏంటి? వాట్ ఈస్ దిస్ డస్ట్ ఆఫ్ స్నో తెలుసుకుందామా? ద వర్డ్ డస్ట్ అంటే టైనీ పార్టికల్స్ అని అర్థం. ఇక్కడ డస్ట్ అంటే ఏంటి? టైనీ పార్టికల్స్ అని అర్థం. హియర్ డస్ట్ ఆఫ్ స్నో మీన్స్ ద స్మాల్ పార్టికల్స్ ఆఫ్ స్నో that fall from the branches of a tree. The title itself suggests that something a very small can have a very big impact. మన లైఫ్ లో ప్రతి చిన్న విషయం కూడా ఒక్కొక్కసారి ఒక పెద్ద ప్రభావాన్ని తీసుకొస్తుంది. చాలా సింపుల్ పోయం, సింపుల్ స్టోరీ అన్నమాట. ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చెట్టు మీద ఉన్న మంచు కింద పడితే ఆ మంచు యొక్క దుమ్ము ఏదైతే పడుతుందో దాన్ని మనం డస్ట్ ఆఫ్ స్నో అంటున్నాం. రైట్. సో యా, మెయిన్ ఐడియా, ఈ పోయంలో ఉన్న మెయిన్ ఐడియా ఏంటి అంటే స్మాల్ మూమెంట్స్ కెన్ కంప్లీట్లీ చేంజ్ అవర్ లైఫ్. చిన్న మూమెంట్స్ అన్ని మన జీవితాల్లో ఎంతో పెద్ద మార్పుని తీసుకొస్తాయి. డన్. సో బ్యాక్గ్రౌండ్ సిచ్యువేషన్ చూద్దాము. బిఫోర్ ద పోయం బిగిన్స్ ద పోయిట్ ఆల్రెడీ ఇన్ ఏ బ్యాడ్ మూడ్. అంటే మన అసలైన పోయంలోకి వెళ్లే ముందు అసలు పోయిట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకుందాం. ఆ రోజు తను బయటికి స్టెప్ అవుట్ చేసే కన్నా ముందే సంథింగ్ తన యొక్క పర్సనల్ లైఫ్ ఇష్యూస్ వల్ల తన మూడ్ అంతా చాలా ఖరాబ్ అయిపోయింది. చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారనమాట. రైట్. చాలా బాధపడుతున్నటువంటి మూడ్ లో ఉన్నారు. సో వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. మేబీ he failed in something or he had an argument, lost something, felt lonely, was regretting his mistake. అంతే కదా, మనం కూడా చాలా సార్లు బ్యాడ్ మూడ్ లో ఉంటాం. అంటే మన వస్తువు ఏదైనా పోయి ఉండొచ్చు, ఎవరైనా మనల్ని ఏమైనా తిట్టుండొచ్చు, మనం ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ కూడా మన పోయెట్ ఆల్రెడీ బ్యాడ్ మూడ్ లో ఉన్నాడు. ద పోయం డజంట్ టెల్ us because the reason isn't important. The important thing is he is sad. అంటే ఎందుకు సాడ్ గా ఉన్నాడు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మన పోయంలో మన పోయెట్ ఏం చెప్తున్నాడు, వై హీ ఈజ్ సాడ్, అది ఇంపార్టెంట్. అతను సాడ్ గా ఉన్నాడు. సో మరి ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. స్టాంచా 1 మనం ఇందాక స్టార్టింగ్ ఆఫ్ ద మీకు స్లైడ్ లో చూపించేశాను మన టెక్స్ట్ బుక్ లో ఉన్న పోయం. ద వే అ క్రో షుక్ డౌన్ ఆన్ మీ, ద వే అ క్రో షుక్ డౌన్ ఆన్ మీ, ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హెమ్లాక్ ట్రీ. ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఎ హెమ్లాక్ ట్రీ. మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ మీకు ఒక ట్రీ కనిపిస్తుంది. రైట్. యా, ట్రీ పైన ఏముంది నాన్న? ఒక బర్డ్ ఉంది, అదే క్రో. ఒక కాకి కూర్చుని ఉంది అండ్ ట్రీ మొత్తం స్నో ఉంది అనమాట. రైట్. సో ఇప్పుడు క్లియర్ గా లైన్ బై లైన్ తెలుసుకుందాము. లైన్ 1, ద వే ఎ క్రో, ద పోయెట్ ఈస్ స్టాండింగ్ నియర్ అ ట్రీ, సడన్లీ ఎ క్రో కమ్స్ అండ్ సిట్స్ ఆన్ ద ట్రీ. మన పోయిట్ ఏం చేస్తున్నాడు? ఆ చెట్టు కింద, ఇందాక మీకు ఏదైతే చెట్టు చూపించానో ఆ చెట్టు దగ్గర నుంచుని ఉన్నాడు. అండ్ ఆ చెట్టు మీద ఒక కాకి ఉంది అండ్ ఆ చెట్టు మీద ఫుల్ స్నో ఉంది. మన పోయిట్ ఈ చెట్టు దగ్గర నుంచున్నప్పుడు ఏం జరిగింది? సడన్లీ ఏ క్రో కమ్స్ అండ్ సిట్ ఆన్ ద ట్రీ. వై ఎ క్రో, ఎందుకని చెప్పి మన పోయెట్ ఈ పోయంలో క్రోని ఎంచుకున్నారు. చూడండి, మనకి చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి కదా. పీజియన్ ఉంది, పీకాక్ ఉంది, స్పారో ఉంది. వై అ క్రో తెలుసుకుందాము. నార్మలీ poet write about peacock, swan, dove, nightingale because they are beautiful bird. But మన పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్ వచ్చేసి ఇంటెన్షనల్ గానే
క్రోని చూస్ చేసుకున్నాడు. బికాస్ ఏ క్రో ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ విత్ బ్యాడ్ లక్. ఎందుకంటే క్రో అనగానే, కాకి అనగానే బ్యాడ్ లక్ అనుకుంటారు. ఇప్పుడు ఏంటి అస్తమాను కాకి గోల, ఏంటి కాకిలా అరుస్తున్నావు, లేదంటే ఎవరైనా చూడండి కాకులు ఎక్కువ అరుస్తున్నాయి అనుకోండి, ఏదైనా బ్యాడ్ ఓమన్ అని ఫీల్ అవుతుంటారనమాట. చెడు జరగొచ్చు అనుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో చుట్టాలొస్తారంటారు. రకరకాల సూపర్‌స్టిషన్స్ ఉంటాయి. వాటెవర్ ఇట్ ఈస్ కొంచెం బ్యాడ్ లక్ లాగా భావిస్తా ఉంటారు కాబట్టి, మన పోయెట్ క్రోనే తీసుకున్నారు. రైట్. సమ్ పీపుల్ కనెక్ట్ క్రో విత్ బ్యాడ్ లక్, సాడ్‌నెస్, డార్క్‌నెస్ ఆర్ ఫియర్ ఆర్ నెగటివిటీ. సో, పోయెట్ ఫస్ట్ క్రియేట్స్ ఎ గ్లూమీ అట్మాస్ఫియర్. అందుకని చెప్పి మన పోయెట్ క్రో తోటి మన లెసన్ అనేది స్టార్ట్ చేశారు. రైట్. దెన్ వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్ చూద్దాం. షుక్ డౌన్ ఆన్ మీ. షుక్ డౌన్ ఆన్ మీ అంటే ఏంటి? ద క్రో మూవ్స్ ఇట్ వింగ్స్, ద బ్రాంచెస్ షేక్స్. ఎప్పుడైతే చెట్టు మీద ఉన్న కాకి కదులుతుందో ఏమైంది? ఈ బ్రాంచ్ మీద ఉన్న స్నో కూడా కదిలి కింద నుంచున్నటువంటి మన పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్ మీద పడడం జరిగింది. రైట్. సో, అందరూ క్రోని నెగెటివ్‌గా చూస్తుంటారు. బట్ మన పోయెట్ మాత్రం ఈ క్రోని ఒక పాజిటివ్ వేలో చూపించారు. లైన్ 3. మరి ఈ ఫస్ట్ స్టాంజాలో ఉన్న థర్డ్ లైన్ నాన్న, ఇది ఒక్కసారి చూద్దాము. The dust of snow. Because the branch shakes, small snow particles fall onto the poet. ఈ బ్రాంచ్ అనేది షేక్ అవ్వడం వల్ల, కాకి వల్ల దాని మీద ఉన్న మంచంతా, ఆ మంచు దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో అది మన పోయెట్ మీద పడడం జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ డస్ట్ ఆఫ్ స్నో. దాన్నే మన పోయెట్ ఏమంటున్నారు? డస్ట్ ఆఫ్ స్నో. అదే మన పోయం యొక్క టైటిల్. సో, నాట్ బికాస్ ఇట్ ఈస్ డర్టీ. అదేమో డర్టీగా ఉందని కాదు. మరి ఏంటి? బట్ బికాస్ ద స్నో ఫాల్స్ ఇన్ టైనీ పౌడర్ లైక్ పార్టికల్స్. మీరు ఎప్పుడైనా మంచు చూసారా? సేమ్ మనకి ఏదైనా పిండి పదార్థం పడితే ఎలా ఉంటుంది? ఈ స్నో కూడా పౌడర్ లాగా పడిందనమాట. ఇదేమి డర్టీగా ఉండదు, మరేం కాదు. మరి పోయెట్ ఏం ఫీల్ అయ్యాడు తెలుసుకుందాము. లైన్ 4లో ఫ్రమ్ ఎ హెమ్లాక్ ట్రీ అని చెప్పేసి ఉంది. హెమ్లాక్ ట్రీ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. హెమ్లాక్ ట్రీ అంటే ఇట్ ఈస్ ఎ పాయిజనస్ ట్రీ. ఇట్ ఈస్ ఎ పాయిజనస్ ట్రీ అన్నమాట. విషపూరితమైన చెట్టు. ద స్నో ఫాల్స్ ఫ్రమ్ ఎ హెమ్లాక్ ట్రీ. వాట్ ఈస్ ఎ హెమ్లాక్? హెమ్లాక్ ఈస్ ద పాయిజనస్ ట్రీ అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ డెత్. చావుతో అసోసియేట్ చేస్తూ ఉంటారు హెమ్లాక్ ట్రీని. సింబల్ ఆఫ్ సారో అంటే హెమ్లాక్ ట్రీ అనగానే చాలా మందికి చూడండి బాధ, ఏడుపు లేదా చావు ఇలాంటి వాటిలతో లింక్ చేసుకుంటా ఉంటారు. సింబల్ ఆఫ్ సాడ్నెస్. సో, నోటీస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ద పోయెట్ యూజెస్ క్రో. క్రోని కూడా నెగటివిటీకి సింబల్‌గా చాలా మంది భావిస్తా ఉంటారు. హెమ్లాక్ ట్రీ కూడా నెగటివిటీ సింబల్‌గా చాలా మంది భావిస్తా ఉంటారు. బట్ పోయెట్ లైఫ్‌లో ఆ రోజు ఈ నెగెటివ్ సింబాలిక్‌గా ఉన్నటువంటి ఈ 2 విషయాల దగ్గర నుంచొని ఒక పాజిటివ్ వైబ్‌ని పొందాడు. సంథింగ్ పాజిటివ్ హ్యాపెన్స్. రైట్. సో, క్రో అండ్ హెమ్లాక్ ట్రీ. ఏం జరిగింది? వాట్ ఈస్ దట్ పాజిటివ్ థింగ్ తెలుసుకుందాము. స్టాంజా 2లో ఉన్న పోయెమ్ ద్వారా లెట్ us అండర్‌స్టాండ్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద పోయెమ్. Has given my heart a change of mood and saved some part of a day I had rued. రూడ్ అంటే ఆల్రెడీ రూయిన్ అయిపోవడం, పాడైపోవడం. డే అంతా పాడైపోవడం, రూయిన్డ్. రైట్. యా. ఒకసారి డీటెయిల్‌గా తెలుసుకుందాం. బై ద వే హార్ట్ బాగుంది కదా. యా. సో, నెక్స్ట్ సెకండ్ స్టాంజాలో ఫస్ట్ లైన్ చూద్దాం. హ్యాస్ గివెన్ మై హార్ట్. ద పోయెట్ సేస్ దిస్ స్మాల్ ఇన్సిడెంట్ టచ్డ్ హిస్ హార్ట్. అంటే ఈ రోజు జరిగింది చాలా చిన్నపాటి సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా నా హృదయాన్ని టచ్ చేసింది. నేను చాలా కనెక్ట్ అయ్యాను. చాలా టచ్డ్ ఫీల్ అయ్యాను. ఎందుకంత టచ్డ్‌గా, ఎందుకంత మూవ్డ్‌గా ఫీల్ అయ్యారు ఆయన తెలుసుకుందాము. సో, లైన్ 2లో ఏ చేంజ్ ఆఫ్ మూడ్. హిస్ మూడ్ చేంజెస్ ఇమ్మీడియేట్‌లీ. బిఫోర్ హి వాస్ సాడ్ అండ్ నౌ హి ఈస్ వెరీ హ్యాపీ, హోప్‌ఫుల్ అండ్ రిలాక్స్డ్. ఎప్పుడైతే హెమ్లాక్ ట్రీ మీద ఉన్న క్రో వల్ల బ్రాంచెస్ అన్ని కదిలి ఆ స్నో, డస్ట్ ఆఫ్ స్నో మన పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్ మీద పడిందో అతను ఇమ్మీడియేట్‌గా చాలా రిఫ్రెష్ ఫీల్ అయ్యాడు. అప్పటి వరకు తను చాలా సాడ్‌గా ఉన్నాడు. రీజన్ ఏదైనా గానీ తను ఒక బ్యాడ్ మూడ్‌లో ఉన్నాడు. సో, ఆ ఇన్సిడెంట్ తోటి తను వెంటనే హ్యాపీ అయిపోయాడనమాట. అంటే నేచర్‌లో ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా మన లైఫ్‌లో పెద్ద ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఆ రోజంతా అదే సాడ్‌నెస్ కంటిన్యూ చేస్తే పోయెట్ ఆ రోజంతా రూయిన్ అయిపోయేది. ఆ రోజంతా పాడైపోయి ఉండేది. మరి ఈ క్రో ఇంకా హెమ్లాక్ ట్రీ వల్ల, ఆ స్నో వల్ల ఏమైంది? పోయెట్ యొక్క మూడ్ అనేది చేంజ్ అయ్యి తన డే మొత్తం రూయిన్ అవ్వకుండా ప్రివెంట్ అయింది. రైట్. ముందు సాడ్‌గా ఉన్నారు అండ్ నౌ హి వాస్ హ్యాపీ, హోప్‌ఫుల్ అండ్ రిలాక్స్డ్. లైన్ 3లో ఏముంది? అండ్ సేవ్డ్ సమ్ పార్ట్. ద హోల్ డే వాజంట్ రూయిన్డ్ ఎనీమోర్. అట్‌లీస్ట్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డే బికేమ్ వెరీ మీనింగ్‌ఫుల్. మొత్తం రోజంతా పాడైపోకుండా మిగిలిన రోజంతా తను హ్యాపీగా గడపగలిగేలాగా ఈ సిట్యుయేషన్ అనేది చేసింది అని చెప్తున్నారు. నెక్స్ట్ లైన్ 4లో ఏముంది?
యెస్ నాన్న. ఆఫ్ అ డే ఐ హాడ్ రీడ్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను. లైక్ రూయిన్డ్ ఆర్ రిగ్రెటెడ్ అంటే బాధపడ్డం. సాడ్ ఫీలింగ్ వెరీ సాడ్ అంటే అరే! ఎందుకట్లా చేశానే? ఈ రోజంతా అనవసరంగా సాడ్‌గా ఉన్నానే. దానివల్ల నా డే మొత్తం రూయిన్ అయిపోయిందని బాధపడ్డం. దాన్నే రిగ్రెట్ అంటాం. రైట్. సో, రిగ్రెట్ అవ్వకుండా హెల్ప్ చేసింది. ద పోయెట్ హాడ్ బీన్ రిగ్రెటింగ్ ద ఎంటైర్ డే. బట్ ఆఫ్టర్ దిస్ స్మాల్ ఇన్సిడెంట్ హీ స్టాప్డ్ ఫీలింగ్ మిజరబుల్. ఈ చిన్న ఇన్సిడెంట్ తర్వాత ఇంకా అలా బాధపడడం మానేసి రెస్ట్ ఆఫ్ ద డే మొత్తం హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాడు. రైట్. సో, కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద పోయెమ్ చూద్దాము. ఏమీ లేదు. రాబర్ట్ ఫ్రోస్ట్ అనే పోయెట్, అమెరికన్ పోయెట్. అతను నేచర్ గురించి, ఎవ్రీడే లైఫ్ స్టైల్ గురించి పోయెమ్స్ రాసేటటువంటి ఒక కవి. ఈ 'డస్ట్ ఆఫ్ స్నో' అనేది మన టెక్స్ట్ బుక్‌లోనే చిన్న పోయెమ్ అన్నమాట. పోయెమ్ చిన్నదైనా, ఈ చిన్న పోయెమ్ నుంచి చాలా పెద్ద లైఫ్ లెసన్ అనేది ఉంటుంది. సో, ఇమాజిన్ దిస్ సీన్. ఎ మ్యాన్ ఈస్ వాకింగ్ అలోన్. హి ఈస్ సాడ్. ఒక మనిషి చాలా బాధగా ఉన్నాడు, సాడ్‌గా ఉన్నాడు. ఒక్కడే నడుచుకుంటూ ఎళ్తున్నాడు. హి ఈస్ థింకింగ్ ఓన్లీ అబౌట్ హిస్ ప్రాబ్లమ్స్. తనకున్న సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తూ వెళ్తున్న టైంలో సడెన్‌గా ఒక చెట్టు కింద ఆగాడు. అది హెమ్లాక్ ట్రీ. హెమ్లాక్ ట్రీ అనగానే పాజిటివ్ మూడ్ ఎలా వస్తది? చాలా మంది హెమ్లాక్ ట్రీ అదొక పాయిజనస్ ట్రీ కాబట్టి దాన్ని చాలా నెగెటివ్ సింబాలిక్‌తో చూస్తా ఉంటారు. దానివల్ల నెగటివిటీ స్ప్రెడ్ అవుతదనుకుంటారు. దానివల్ల ఇబ్బంది ఎదురవుతుంది అనుకుంటారు. మరి అలాంటి ట్రీ దగ్గర మన పోయెట్‌కి ఒక పాజిటివ్ సొల్యూషన్ వచ్చింది. రైట్. ఆ క్రో ల్యాండ్స్ ఆన్ ఎ ట్రీ. సడెన్‌గా ఈ హెమ్లాక్ ట్రీ మీద ఒక కాకి వాలుతుంది. అండ్ అది దాని వింగ్స్‌ని షుక్ చేసుకోవడం వల్ల చెట్టు మీద ఉన్నటువంటి స్నో దుమ్ము, ధూళి ఆ స్నో దుమ్ము ఏదైతే ఉందో అది పోయెట్ మీద పడడం జరుగుతుంది. స్నో ఫాల్స్ ఆన్ ద హెడ్. ఇట్ ఈస్ సచ్ ఎ టైనీ ఇన్సిడెంట్ బట్ థాట్ మూమెంట్ బ్రేక్స్ హిస్ నెగెటివ్ థాట్. ఆ వెంటనే తన యొక్క నెగెటివ్ థాట్స్ అన్ని వెళ్ళిపోయి, అరే! మంచు మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం కదా! మంచు పడిందే. మంచుని చాలా ఇష్టంగా భావిస్తాం. సో, హి స్మైల్స్ అండ్ హిస్ మూడ్ చేంజ్. వెంటనే మన పోయెట్ యొక్క మూడ్ అనేది హ్యాపీ అయిపోయింది. హి రియలైజెస్ మేబీ లైఫ్ ఇజంట్ సో బ్యాడ్ ఆఫ్టర్ ఆల్. మేబీ లైఫ్ అంత బ్యాడ్ కాదేమో. అంటే నేను మార్నింగ్ నుంచి అనవసరంగా ఒక విషయం గురించి బాధపడుతున్నాను. అంత బాధపడాల్సిన అవసరం లేదేమో. లైఫ్ ఈజ్ చాలా షార్ట్ కదా! సో, వి కెన్ బి హ్యాపీ అని ఒక మంచి లైఫ్ లెసన్‌ని తెలుసుకున్నారు. థట్ టైనీ న్యాచురల్ ఈవెంట్ సేవ్ హిస్ డే. ఆ చిన్న న్యాచురల్ ఈవెంట్ మన పోయెట్ యొక్క డేని సేవ్ చేసింది. థట్ ఈస్ అబౌట్ డస్ట్ ఆఫ్ స్నో. మరి ఈ పోయెమ్‌లో మన పోయెట్ యూజ్ చేసిన సింబల్స్ గురించి ఒక్కసారి చూద్దాము. సింబల్ ఫస్ట్ వన్ ఈస్ క్రో నాన్న. క్రో ఎలా ఉంది? క్రో అనగానే దేన్ని రిప్రజెంట్ చేస్తున్నారు మన పోయెట్? సాడ్‌నెస్, నెగటివిటీ ఇంకా బ్యాడ్ లక్‌ని రిప్రజెంట్ చేస్తున్నారు. హెమ్లాక్ ట్రీ ద్వారా ఏం రిప్రజెంట్ చేస్తున్నారు? సారో బాధ, పెయిన్, పాయిజన్ రైట్ విషాన్ని. అలాగే డస్ట్ ఆఫ్ స్నో అంటే స్మాల్ బ్లెస్సింగ్ ఆర్ హ్యాపీనెస్ అని అర్థం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ హ్యాపీనెస్ అని అర్థం. ఒక స్మాల్ బ్లెస్సింగ్ ఆర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ హ్యాపీనెస్ తోటి డస్ట్ ఆఫ్ స్నోని రిప్రజెంట్ చేస్తున్నారు. అలాగే చేంజ్ ఆఫ్ మూడ్ అంటే చాలా బాధాకరంగా ఉన్నటువంటి మూడ్ సడెన్‌గా హోప్ ఇంకా పాజిటివిటీ వైపు మారడం. సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ద డే అంటే ఎవ్రీ బ్యాడ్ డే కెన్ బికమ్ బెటర్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే బ్యాడ్ డే అంటే డే మొత్తం బ్యాడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. డేలో కొంత భాగం హ్యాపీగా కూడా ఉండొచ్చు అని చెప్పి మనకి సింబాలిక్‌గా చెప్తున్నారు. మరి ఈ 'డస్ట్ ఆఫ్ స్నో' అనే పోయెమ్ యొక్క సెంట్రల్ ఐడియా చూద్దామా? ద పోయెమ్ టీచెస్ అస్ నెవర్ అండర్ ఎస్టిమేట్ స్మాల్ మూమెంట్స్. చిన్న చిన్న మూమెంట్స్‌ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని మన పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్ చెప్తున్నారు. వై నాన్న? బికాజ్ నేచర్‌కి చాలా పెద్ద పవర్ ఉంది. మనల్ని హీల్ చేసే పవర్ ఉంది. ఎప్పుడైనా చాలా సాడ్‌గా అనిపిస్తే మంచి మ్యూజిక్ పెట్టుకోండి. సాడ్‌గా ఉన్నాం కదా అని మళ్ళా సాడ్ మ్యూజిక్ పెట్టొద్దు. కొంచెం హ్యాపీ మ్యూజిక్, పీస్‌ఫుల్ మెలోడియస్ మ్యూజిక్ పెట్టుకొని ఆరామ్‌సే అలా కూర్చున్నారనుకోండి మళ్ళా మీ మూడ్ లిఫ్ట్ అవుతది. మీ బ్యాడ్ మూడ్ గుడ్ మూడ్‌గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. నేచర్‌కి అంత శక్తి ఉంటుంది. లేదు అంటే సరదాగా ఒక పార్కో, బయటకో నడుచుకుంటూ వెళ్ళినా మీ మూడ్ మళ్ళా లిఫ్ట్ అవుతుంది. సో, నేచర్‌కి హీలింగ్ పవర్ ఉంటుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి మన పోయెట్ రాబర్ట్ ఫ్రోస్ట్ చెప్పాలనుకుంటున్నారు త్రూ ద పోయెమ్ 'డస్ట్ ఆఫ్ స్నో'. నేచర్ హ్యాస్ ద పవర్ టు హీల్ అస్. ఈవెన్ నెగెటివ్ సిట్యుయేషన్స్ కూడా పాజిటివ్ రిజల్ట్‌ని తీసుకురావచ్చు. ఎ టైనీ ఇన్సిడెంట్ కెన్ కంప్లీట్‌లీ చేంజ్ అవర్ థింకింగ్. ఒక చిన్న సందర్భం మన ఆలోచన తీరు మొత్తాన్ని మార్చేస్తుంది. వన్ హ్యాపీ మూమెంట్ కెన్ సేవ్ ఎన్ ఎంటైర్ డే. మన లైఫ్‌లో చిన్న హ్యాపీ మూమెంట్ జరిగినా చాలు డే మొత్తం మనం హ్యాపీగా ఉండేటట్టు చేస్తుందన్నమాట. రైట్. మరి మోరల్ ఆఫ్ దిస్ పోయెమ్. ఈ పోయెమ్‌లో ఉన్న నీతి ఏంటి? స్మాల్ యాక్ట్, స్మాల్ మూమెంట్ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న సందర్భాలు, స్మాల్ ఎక్స్‌పీరియన్సెస్ కెన్ బ్రింగ్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ కంప్లీట్‌లీ చేంజ్ అవర్ అవుట్‌లుక్ ఆన్ ద లైఫ్. చిన్న పిల్లల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకోండి.
మార్నింగ్ ఇంట్లో అల్లరి చేశాడని వాళ్ళ మమ్మీ కొట్టుండొచ్చు. పొద్దునంతా ఏడ్చుండొచ్చు. సడెన్‌గా రోడ్డు మీద ఐస్ క్రీమ్ వ్యక్తి వస్తున్న తన బెల్ సౌండ్ వినపడగానే నవ్వుతూ బయటికెళ్ళిపోయి ఐస్ క్రీమ్ ఆగు అని మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి, డాడీ ఐస్ క్రీమ్ కావాలి అని అప్పటి వరకు జరిగిందంతా మర్చిపోతాడు. అంటే లిటిల్ థింగ్స్ చిన్న చిన్న థింగ్స్ కూడా మన లైఫ్‌లో చాలా పెద్ద ఇంపాక్ట్‌ని తీసుకురావచ్చు. సో దేర్ ఈస్ నో నీడ్ టు బీ వరీ. డెఫినెట్లీ అవర్ బ్యాడ్ డే ఆల్సో క్యాన్ బి టర్న్ ఇంటూ పాజిటివ్ గుడ్ డే అని చెప్పేసి మన పోయెట్ ఈ పోయెమ్ ద్వారా చెప్తున్నారు. దట్ ఈస్ ద ఎంటైర్ మోరల్ ఆఫ్ ద పోయెమ్ నాన్న. నెక్స్ట్ చూసుకుంటే థీమ్, ద మెయిన్ థీమ్స్ అంటే ఈ పోయెంలో ఉన్న మెయిన్ థీమ్స్ ఏంటి? నేచర్ కనిపిస్తుందా? నేచర్ హీల్స్ హ్యూమన్ ఎమోషన్స్. మనుషుల యొక్క ఎమోషన్స్ ని నేచర్ హీల్ చేస్తుంది. పాజిటివిటీ క్యాన్ కమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అంటే ప్రతిసారి మన లైఫ్ లో ఒక స్మైల్ ఆర్ హ్యాపీ థింగ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం జరుగుతుంది. మన మూవీస్ లో కూడా చూస్తూ ఉంటాం, మన తెలుగు మూవీస్ లో. అంటే ఎవరికైనా చూడండి, హీరోస్ కి ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు ఏం చేస్తారు? ట్రిప్కి వెళ్ళిపోతారు. నేచర్ హీల్ చేస్తుంది కాబట్టి చాలా మంది సాడ్ గా ఉన్న, లైఫ్ లో బ్రోక్ అయిపోయి ఉన్న, హోప్లెస్ గా ఉన్న, దే విల్ కనెక్ట్ విత్ నేచర్ సో దట్ నేచర్ హీల్స్ దెమ్ అండ్ అగైన్ దే కెన్ రికవర్. సో స్మాల్ థింగ్స్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. హోప్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్, చేంజ్ ఇన్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ లిటరరీ డివైజెస్ చూద్దాము ఈ పోయంలో ఉన్నవి. ఫస్ట్ సింబాలిజం నాన్న. సింబాలిజం చూస్తే క్రో వచ్చేసి మనకి సాడ్నెస్ కి సింబాలిక్ గా కనిపిస్తుంది. హెమ్లాక్ ట్రీ నెగటివిటీకి సింబాలిక్ గా కనిపిస్తుంది. డస్ట్ ఆఫ్ స్నో హోప్ అండ్ హ్యాపీనెస్ కి సింబాలిక్ గా ఉంది. అలాగే ఇమాజినరీ చూద్దాము. మన పోయెట్ వచ్చేసి నేచర్ అంటే చాలా ఇష్టం అనుకుంటా రాబర్ట్ ఫ్రోస్ట్ కి. ఎందుకంటే ప్రతి పోయం నేచర్ మీద రాస్తారట ఆయన. సో ఈ పోయంలో కూడా అతను ఒక ఇమాజినరీ క్రియేట్ చేశారు. ద పోయం క్రియేట్స్ అ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ స్నో, మంచు, క్రో, ట్రీ, వింటర్ సీజన్ ని డిపిక్ట్ చేస్తుంది. వీ కెన్ క్లియర్లీ సీ ద ఇమాజిన్ ద సీన్. మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారా? డెఫినెట్లీ ఇమాజిన్ చేసుకోవాలి. నేను చూపించే పిక్చర్స్ కాదు, మీరు కూడా మీ యొక్క ఇమాజినేషన్ కి కాస్త చోటు ఇవ్వాలి. నెక్స్ట్ అలిట్రేషన్ ఏముంది? రిపిటేషన్ ఆఫ్ బిగినింగ్ సౌండ్స్. ఎగ్జాంపుల్ హ్యాస్, హార్ట్, హెచ్ అనేది ఈ సౌండ్ రిపీట్ అవుతా ఉంది. నెక్స్ట్ ఎంజాయ్మెంట్ చూస్తే ఎంజాయ్మెంట్ వన్ లైన్ కంటిన్యూస్ ఇన్ టు ద నెక్స్ట్ వితౌట్ అ ఫుల్ స్టాప్ లేకుండా కంటిన్యూ అవుతుంది. లైక్ ద వే అ క్రో షుక్ డౌన్ ఆన్ మీ. రైమ్ స్కీమ్ చూసుకుంటే ద రైమ్ స్కీమ్ ఈజ్ ఈ ఏబిసిడి. మీకు ఇది అవసరం లేదు, ఇంతవరకు మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఎస్ నాన్న, దిస్ ఈస్ అబౌట్ ద ఎంటైర్ చాప్టర్. ఐ హోప్ మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. చాప్టర్ కాదు, వెరీ స్మాల్ పోయం, చిన్న పోయం కాబట్టి ఇన్ టెక్స్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అవన్నీ మనం లేటర్ ఇంకొక వీడియోలో సాల్వ్ చేసుకుందాం. సో ఈ రోజుకి దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నాన్న. ఈ పోయం ని చక్కగా అండర్స్టాండ్ చేసుకోండి. ఇందులో ఉన్న క్వశ్చన్స్ ఇంకొక సెషన్ లో చూద్దాం. ఇంగ్లీష్ అండ్ సోషల్ 9th and 10th నుంచి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒక్కసారి మన ఛానల్ చెక్అవుట్ చేసి మీ 9th and 10th CBSE ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ యూస్ఫుల్ వీడియో. బై బై.